దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం యెషయా 11వ అధ్యాయం 9వ వచనము. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. చూడండి, ఆయన పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. గుర్తుంచుకోండి, పరలోకంలోకి వచ్చేసరికి అక్కడ ఏ మృగము ఉండదు. మన ఇబ్బంది పెట్టడానికి, నాశనం చేయడానికి, మరి హాని చేయడానికి అక్కడ ఎవరునూ ఉండరు. కానీ ఏ భూమి మీదనే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని పర్వతము అనగా దేవుని సన్నిధి, ఆ సన్నిధిలో అంత గొప్ప స్థానములో మనం ఉన్నప్పుడు, విశ్వాసంలో అంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందయ్యా అంటే, ఏ మృగమును హాని చేయదు. మృగము వంటి స్వభావము కలిగినటువంటి మనుషుల ద్వారా అయినను, నిజమైన మృగముల ద్వారా అయినను, ఆ గర్జించు సింహం వల్లే తిరుగుతున్నటువంటి అపవాది అనేటువంటి మృగము ద్వారానైనను ఏ ఆపద, ఏ హాని కూడా మీకు కలుగదు. వాళ్ళ ద్వారా ఏ నాశనం అనేది కూడా కలగదు. మీ అంతట మీరు కొని తెచ్చుకున్న ఆ ఇబ్బందులను, సమస్యలను, తెగుళ్ళని కూడా నీవు నా దగ్గరకొచ్చావు కాబట్టి క్షమించి తీసేసి, వాటి వలననైనను ఇబ్బంది కానీ, నాశనం కానీ, హాని కానీ నీకు కానీ, నాకు కానీ కలగనీయనని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. సముద్రంలో నీళ్లు ఎలాగైతే ఉంటాయో, భూమి అంతా కూడా యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండిపోతుంది అన్నాడు. జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు సువార్తతో నిండిపోతుందని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.